అది కాదమ్మా నేను చెప్తున్నది ఇప్పుడు 3000 తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫర్హాబాద్ చెక్ పోస్ట్ ఇది ఓకే 3000 స్టేట్ గవర్నమెంట్ మా దగ్గర నుంచి ముక్కు విండి 3000 వసూలు చేస్తుంది ఇక్కడ మళ్ళీ గైడ్కి ఉల్టా 200 మేము ఎక్స్ట్రా ఇచ్చి 3200 మేము కట్టి లోపలికి పోతే కనీసము చూడటానికి జంతువులు లేకపోయినా పర్లేదు కానీ నల్లమల పూలు అని చెప్పుకుంటాడు కదా మన రేవంత్ రెడ్డి టైగర్ ఆడ ఉంది ఆ బొమ్మ టైగర్ని చూడాలి మీరు వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చిర్రు పెట్రోలింగ్ వాళ్ళు వస్తున్నారు అక్కడ చూపి పెట్రోలింగ్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళేమో ఇక్కడ ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు చెప్తలేరా అంటున్నారు. కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ మహిళలకు ఉన్నటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పనిచేస్తలేవు అంటే రిపేర్లో ఉన్నాయి. ఇక్కడ వస్తేనేమో బువ్వ పెట్టకపోయినా పర్లేదు కానీ కనీసం తాగడానికి ఇంత నీళ్ళబోటు పోసినా మంచిగా ఉండేది. కానీ ఇది తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం శాఖ పరిస్థితి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని ఖర్చు చేయడానికి వెనకాడుతుంది. మరి ఎందుకో ఎవరు మరి దీన్ని మింగుతున్నారో ఎవరు మరి ఈ జంతువులకు పోయాల్సినటువంటి పాండ్స్లలో నీళ్ళు లేవు జంతువులకి ఆ నీళ్ళను మరి ఎవరు తాగుతున్నారో మరి పేపర్ పులి రేవంత్ రెడ్డి చెప్పాలి మరి ఈ విషయం మీద చెప్తున్నాం. ఇంకొకసారి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా తెలంగాణ టూరిజం మొత్తం కూడా చాలా దరిద్రంగా ఉంది. అసలుకి ఎక్కడ కూడా ఏం ఫెసిలిటీస్ లేకుండా వీళ్ళు పైసలు మాత్రం వసూలు చేసుకుంటున్నారు 3000. దయచేసి ఎవరు కూడా అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్కి రాకండి మేము మాత్రం చెప్తున్నాం. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నటువంటి విషయం. 3000 పెట్టి మేము వ్యూ పాయింట్ ఫర్హాబాద్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అని పోతే వ్యూ పాయింట్ దగ్గర మొత్తం కూడా రైలింగ్ అంతా కూలిపోయింది. చిన్నపిల్లలు ఉంటే అక్కడ పడితే ఎవరిది బాధ్యత? కనీసం ఒక రైలింగ్ కూడా వీళ్ళకి కరెక్ట్ చేయించలేకపోతున్నారు. వ్యూ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి లోపలికి దాదాపు ఒక అర్ధగంట 40 నిమిషాలు తీసుకుపోయిన తర్వాత మాతో 3000 వసూలు చేసి అక్కడికి పోయిన తర్వాత చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంది. మరి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కి కొంచెం సోయి ఉందో లేదో మరి వాళ్ళని అడుగుతున్నాం. పైసల దోపుడు కాదు పనులు కూడా చేయాలి కదా మరి మీరు.